పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్ప దేనికి పని చేయడు, అతనికి రాజకీయం తెలియదు, ఎక్కడ ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏ జనంలో ఏం మాట్లాడో తెలియదు. ఇక్కడ మాట్లాడిన మాట అక్కడ ఉండదు, వాడు నిగ్రహం లేదు, వాళ్ళు క్యాస్ట్ వాళ్ళని తిడుతున్నారు, వాడు ఎవడేస్తారు ఓటు, రాజకీయం హక్కు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ డిపాజిట్లు కూడా తక్కువ. పవన్ కళ్యాణ్ ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడంటే మంచి పనులు చేయాలి అక్క, చేయకుండా తిరిగితే ఎవరు సీఎం అవుతాడు? అంటే కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు, ఆయన కూడా చచ్చిపోయిన వాళ్ళకి. లేదక్క, జగనే గెలుస్తాడు. ఎందుకని ఆయన కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, వారాహ్యం తీసుకొచ్చాడు, ప్రజల్లో కన్ఫర్మ్ జగనే గెలుస్తాడు అక్క, అది మటుకి నిజం, జగనే. మొన్న మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు కూడా అంటే వేలాది మంది ప్రజలు వచ్చారు కదా అక్క. మామూలుగా ఫాలోయింగ్స్ ఉంటారు, మామూలుగా పార్టీ నాయకులు ఎవరుండరు, గెలిచేది జగనే. మామూలుగా ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఓటు వేసేది ఒక్కరు లేరు, మామూలు చూడటం వాటికి. ఎందుకని మరి అక్క ఆయన సినిమా ఫీల్డ్లో ఒక హీరో, ఇప్పుడు జగన్ ఏంటంటే రాజకీయాల్లో ఒక హీరో, నిజమైన నాయకుడు జగన్. మరి అంటే ఆయన నాయకుల్లాగా చూడరా ప్రజలు ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. మామూలుగా ఫాలోయింగ్ హీరోకి చూస్తారక్క, సీఎం మడి చూడరక్క, ఎవరు చూడరు. మన జగన్లో మన పేటలో మీటింగ్ పెట్టారు, చాలా మంది జగన్ వచ్చాడు, ఒక్క ఓటు కూడా వాళ్ళ పేటలో. ఎందుకని మరి ఆయన 10 ఏళ్ళు అవుతుంది కదా రాజకీయాల్లోకి వచ్చి కూడా? లేదక్క, ఉన్నంతకాలం లేదు. మరి పొత్తుల్లో వస్తే గెలుస్తారంటారా? లేదక్క, వాళ్ళు అందరు కలిసి ఉన్నాయి రాజకీయ నాయకులు, జగన్ ఒక్కడే ఉంటాడు, జగనే గెలుస్తాడు. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగు. ఇక దత్తపుత్రుడి సంగతి చెప్పాలా ఏమ్మా? దత్తపుత్రుడి సంగతి చెప్పాలి, అందరికీ తెలుసు. సినిమాలో యాక్టింగ్ చేసుకొని ఆడేదైనా కోట్లు సంపాదించుకుంటే అదొక హ్యాపీగా ఉండేవాడు. ఎందుకమ్మా ఇలాంటి? నిన్నటిదాకేమో బీజేపీ అన్నాడు, మళ్ళీ ఇవాళ టీడీపీ అంటున్నాడు. ఈ టీడీపీ నుంచి ఢిల్లీ పోయి వాళ్ళు అసలు మాట్లాడకపోయినా కానీ తలకాయ ఉంచుకొని మాట్లాడుతున్నాడు. ఏం పవన్ కళ్యాణ్ ఏంటో ఏంది, నేను చెప్తా, అది మోడీ గారితో మాట్లాడానని నేను కూడా చెప్తా. అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఏదన్నా నీతిగా ఉండి నీతిగా చేసుకుంటే ఏదన్నా ఇదవుతాడు. కానీ మళ్ళీ ఈరోజు ఆయన చంద్రబాబు గారి కొడుక్కి ఒకవేళ ప్రభుత్వం ఇయటానికి మళ్ళీ ప్రయత్నాలు చేసి డబ్బులు నవ్వుతున్నాడు. మరి ఈయన ప్రతిదీ డబ్బులు నవ్వటమేగా పవన్ కళ్యాణ్. పొత్తుల గురించి మాట్లాడడానికి ఆయన ఢిల్లీ వెళ్ళారంటారా? మరి అంతే కదమ్మా, ఇయ్యాలేమో బీజేపీ, రేపు టీడీపీ, ఇట్లా చేయటమే కదమ్మా. ఒక దాని మీద ఇప్పుడు నాకులాగా నీతిగా నిలబడమను, ఒక పార్టీకి కట్టుబడి ఉండమను, దాంట్లో నువ్వు గెలువు గొప్ప. అది లేకుండా అటు ఇటు దూకుతుంటే సరిపోయిద్ది, ఎట్లా సరిపోయిద్ది? నీతిగా బ్రతకడం నేర్చుకోవాలమ్మా. జగన్ అధికారం దించడమే నా లక్ష్యంగా. జగన్ గారిని అధికారం దించి టీడీపీని పెట్టమను, ముండాయి మొత్తం దోచుకొని పోతారు ప్రజలు, లేబర్లు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడితే సరిపోయిద్ది. అంటే కేవలం టీడీపీని బీజేపీకి పొత్తు కుదర్చడానికే జనసేన పార్టీ అధినేత వెళ్ళారంటారు. వీడు ముగ్గురు కలిసిన వైఎస్ఆర్ని ఏం చేయలేడు, ఏమి చేయలేరు. మరి బీజేపీ ఒప్పుకొని బీజేపీ కాదమ్మా, టీడీపీ వచ్చిన ఈ పవన్ కళ్యాణ్ జనసేన వచ్చిన వైఎస్ఆర్ని ఏమీ పీకలేరు. అది వాళ్ళు నీతిగా మాట్లాడటం లేదమ్మా. నేను ఈ 7 గంటలకు వేస్తారు చూడు ఈటీవీలో, అది బిగ్గు క్వశ్చన్, అది చూస్తుంటే ఏ కాడికి జనసేన వాళ్ళేమో టీడీపీని కూడా మాట పడనీయకుండా మాట్లాడతారు, వీళ్ళేమో వాళ్ళని మాట పడనీయరు. ఇవన్నీ ఏంటన్నా ఇని కూడా ఇలాంటి అధవులతోటి వాళ్ళు మాట్లాడటమే తప్పు అనిపిస్తుంది నాకు. వాళ్ళకి మాట్లాడటమే చేత కాకపోతుంటే ఏం మాట్లాడతారమ్మా? ఏ కాడికి వైఎస్ఆర్ని ఎత్తిపడవాలి, వైఎస్ఆర్ మీద నెట్టాలి, ఇదే ఆలోచన. ఇది ఎట్లాగా? మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడిని వదిలేసి సీఎం గారిని ఎందుకు పదే విమర్శిస్తున్నారు? ఆయన మీదే పదే ఎందుకు దూషణలు చేస్తున్నారు? ఆయన అనగా ఇంకెవరిని అంటారు వీళ్ళు? అనేది జగన్మోహన్ రెడ్డి గారినే కదా అనేది. ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఆయన, ఆ పరిపాలనని ఏ కాడికి తప్పు పట్టించి టీడీపీని ఎక్కియాలని అట్లా చేస్తున్నాడు. ఆయన మాటలు ఎవరు నమ్మరు, ప్రజలు నమ్ముతారంటారు. ఏమో నమ్ముతారు? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు అసలు 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటమ్మా? 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. నేను పుట్టిన కాడ నుంచి నేను ఒకే ఈ కళ్ళు కూడా అటు చుట్టానికి కూడా నాకు ఆస్కారం అనిపించదు. అలా ఉండాలి. కానీ 3 పెళ్ళిళ్ళు చేసుకొని 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే సరిపోతుంది.
ఇక ఎవరిని పడితే వాళ్ళని చేసుకొని వాళ్ళకి పరాణం ఇచ్చి వదిలేస్తే అది గొప్ప మగతనం అనుకుంటున్నాడా? ఒక భార్యని పెళ్లి చేసుకో, బిడ్డలను కాను, వాళ్ళని అభివృద్ధి చెయ్యి, అది నీతిగా ఉంటుంది. కానీ 14 మందిని చేసుకొని ఇది అయితే సరిపోతే నాకు నచ్చదు. అలాంటి అతనితో అసలు అతను మాట్లాడాలన్నా నాకు నచ్చదు. 14 సంవత్సరాలు దాటినా కానీ వైఎస్ఆర్ఏ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన పరిపాలన నీతిగా ఉందమ్మా. మెయిన్ 175 ఇవాళ 175కి నిలబడమని చెప్పు. టీడీపీని నిలబడలేడు. 175 సంపాదించాలి, అదే పట్టుదల మాది. వస్తారు 175కి 175. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా సార్. మీకు ఛాన్స్ ఇచ్చేది అంటే మీరు సొంతంగా పోటీ చేయండి సార్, మీకు ఛాన్స్ ఇస్తారు. ఒక నాయకుడికి ఏమైనా ఉన్నారనుకో, నేను ఇప్పుడు పోతాను ఊళ్ళలోకి పోతాను, అన్న మాకు ఓటేయి మేము గెలిచినాక మేము చేస్తూ ఉంటాం. అదే మీ సైనికులు ఉన్నారు, మీరు కష్టపడతాం ఏమంటుంది, పోయి వాళ్ళు ఊళ్ళలో మమ్మల్ని చూసి ఏందిరా ఇది మా ఓడి చేస్తున్నాం అంటారండి. మీరు ఏమనుకోకండి సార్, మిమ్మల్ని ఏమంటానికి లేదు. మీరేమి మొత్తం స్వచ్ఛమైన రాజకీయాలు మీరు చేద్దాం అనుకోండి, అంతేగాని పక్కన జెండాలు మోపియాలని మీకు ఎందుకు సార్ కర్మ? మీకు తెలియట్లేదు సార్. పక్కన వాళ్ళని అడగండి సార్, మీ జన సైనికులను అడగండి సార్. వాళ్ళు మా దగ్గర వచ్చి వాపోతున్నారు. ఏందన్నా మేము పక్కన జెండాలు మోయాలని వాపోతున్నారు. మీ సొంత జెండా ఉండండి. మీరు ఎప్పుడైనా మీ సొంత జెండా ఉంటే జనం నమ్ముతారు, అంతేగాని పక్కన జెండా నమ్మాలంటే నమ్మరండి. అంటే బీసీలకి కాపులకి నేను వస్తేనే మేలు జరిగిద్దని చెప్పేసి అంటున్నారు ఆయన కూడా. బీసీలకి కాపులకి ఎవరు న్యాయం చేశారు ప్రజలకు తెలుసు కాబట్టి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే బీసీలకి కాపులకి పదవులు ఇస్తే సరిపోదు, అధికారంలోకి రావాలని చెప్పేసి అంటున్నారు ఆయన. బీసీలకి కాపులకి ప్రతి ఒక్కరు వాళ్ళేనండి అధికారం చేసేది, నాయకత్వం చేసేది ఊళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడు 2014 2010 వేరే చేశారు. మీరు ఒకసారి చూడండి, గ్రామాలకి వార్డు మున్సిపాలిటీకి వచ్చి చూడండి, ఆ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదే కాపులు వాళ్ళేనండి నాయకత్వం చేసేది. మిగతా వాళ్ళు ఉండి మమ్మల్ని ముందుకు దాస్తున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు ముందుకు దాస్తున్నారు నాయకులు ఊళ్ళో. మీరు అలానండి, వాళ్ళే నాయకత్వం చేస్తున్నారు. బీసీలు ఎస్టీలు మైనారిటీలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి. బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనారిటీలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటాము. అది నేను మిందా చెబుతున్నాను సార్. మీరు ఏం లేదు, మీరు ప్రాపర్గా ఆలోచించండి, మీ ఇండివిజువల్గా ఆలోచించండి. మీ సైనికులు మీరు ఏమనుకున్నారు అనండి, మీకు ఒక ఎజెండా ఉండి మేము ముందుకెళ్ళండి. వాళ్ళని గెలిపిస్తాం వీళ్ళని గెలిపిస్తాం అంటే ఏముందండి మీకు? మీ వాళ్ళకి ఏముంది? ఊళ్ళో ఉండే వాళ్ళు అడుగుతున్నారు ఏంది మా ఓడు వాళ్ళని గెలిపిమంటున్నారు వీళ్ళని గెలిపిమంటున్నారు ఏందని. మీరు ఉండండి, మీరు అంటే ఉంటారో జనం ఉంటారో ఉండరో మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? వీళ్ళని అడగండి, నెక్స్ట్ ఎవరు